మోసం చేయడం మంచిది కాదు. నేను వాస్తవం చెప్తున్నాను. చేయకపోతే సమయం పడుతుందని చెప్పాలి తప్ప మేము చేసేస్తున్నానని చెప్పి చేశానని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టడం అనేది చాలా తప్పుడు విధానం ఇది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీరు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. వన్ లాస్ట్ క్వశ్చన్, సమయాభావం వల్ల ఇంకా మనకి సత్కారాలు కూడా ఉన్నాయి సార్. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, చెప్పాలి, మీ పేరు చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఈస్ యశస్వి, MBA సెకండ్ ఇయర్ ఫ్రమ్ ఫిస్ కాలేజ్. సార్, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అలాగే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం, అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు. రెండో విషయం, మీరు అడిగారు ఒక విషయం, ఇది కూడా చాలా ముఖ్యం మనందరికీ. ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది. ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం, ఆ గంజాయిని ఎగుమతి చేయడం, వేరే ప్రాంతాలకు పంపించడం, ఇక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం. నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను, నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చిపడుతుంది వాడికి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టేరిక్ అయిపోతాయి. అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను, ఈగల్ అనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను, ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్ని కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతూ ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల
బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం. అందుకే ఇంకో పక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. మూడో విషయం చెప్తున్నాం, కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది, నువ్వు మత్తులో చేసిన, గంజాయి మత్తులో చేసిన, నీ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈరోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపనం. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం, పవిత్రమైన దినోత్సవం, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా ఇది. మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. సమాజంలో మీ గౌరవం పెరగాలి. పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అధైర్యపడద్దండి, భయపడద్దండి. ఎవడైనా ఇలాంటి వ్యక్తులుంటే, ఆటకాయలుంటే వాళ్ళందరినీ బంధుత్వమో, కులమో, మతమో చూడొద్దండి. వాళ్ళు స్త్రీ శక్తికి వ్యతిరేకులు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం సమాజం నుంచి వెలివేసే బాధ్యత మీది. దొరికితే ఏం చేస్తారో మీరు చేసి పోలీసులు పట్టించండి. నేను ఆ మాట కూడా వాడుతున్నా. భయం అనేది ఉండాలి, భక్తి అనేది ఉండాలి. ఈ రెండూ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కూడా ఒకప్పుడు మీరు చూసుంటారు, ఇక్కడ గుంటూరులో ఒకసారి ఈ మారిగా జరిగింది. ఒక ఆడబిడ్డ పైన 20 టీములు వేశాను. 3 రోజుల్లో పట్టుకురమ్మన్నాను. దీనికి భయపడిపోయి ఊరేసుకొని చనిపోయాడు. చచ్చిపోతే మంచిదే అయిందనుకున్నా. ఎందుకంటే ఆడబిడ్డల్ని చెరబట్టిన వాడు ఎవడో మంచివాడు కాదు. అలాంటి ఉద్దేశాలే మంచిది కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీ భద్రతకు భరోసా నాది. అలాంటి వ్యక్తుల పట్ల ఒకటే చెప్తున్నా, మళ్ళీ వదిలిపెట్టను. వెన్నెముకలో భయం ఉండేట్టుగా ట్రీట్ చేస్తాం. అది చేసే బాధ్యత నాది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మైక్ కావాలి? ఓన్లీ వన్ వారికి ఇవ్వండి. ఆ పిల్లలకు ఒకరికి ఇవ్వండి. వారికి, ఇక్కడే వారికి. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారా? కల్చరల్ ప్రోగ్రాంలో వెళ్ళిపోయారా? ఉన్నారా? కల్చర్ ప్రోగ్రాం వెళ్ళారు. కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. సిట్ డౌన్. మైక్ ఇచ్చారా? ఒక మైక్ ఇవ్వండి. ఆడబిడ్డలకి ఇవ్వండి. 5-6 మందిలో ఒకరికి. గర్ల్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడమ్మా? సార్ ఇక్కడ. సార్ ఎక్కడ? సార్ యాప్రోన్ వేసుకోండి. నీకు ఇచ్చారమ్మా మైక్. నేను వీళ్ళకిమ్మంటే చెప్పేసి మరి చెప్పేసి మైక్ వాళ్ళకి పంపించి. నా పేరు తరళి సార్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 4th ఇయర్ MBBS చదువుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక స్టేట్ సీఎంగా ఉంటూ మీకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అయినా కానీ మీ ఫేస్లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది. ఇంకా మీరు హెల్త్ని బాగా మెయింటైన్ చేస్తూ వస్తారు. మీ సీక్రెట్స్, మీ టిప్స్ ఈరోజు మా యూత్తో షేర్ చేయమని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నీకంటే యాక్టివ్గా ఉన్నానమ్మా నేను. నువ్వు స్టూడెంట్గా ఉన్నావు,
నేను నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటా. ఇప్పుడు యువత ఉంది, కొంతమంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా దూరదృష్టితో. నాకు కోరికలు ఉన్నాయి. ఆ కోరిక ఏంటంటే నేను చేసే పని వల్ల తెలుగు జాతి బాగుపడాలనేది నా ప్రగాఢమైన కోరిక. ప్రతినిత్యం ప్రతి ఆలోచన అంతా అది కూడా నా స్వార్థం. ఎందుకంటే నాకు మంచి పేరు రావాలి. ఎందుకంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తానే ఉండాలి, లేకపోతే మీరు మళ్ళీ మర్చిపోతారు. ఒకవేళ అన్ని పనులు చేసి ఒకటి చేయకపోతే ఇవన్నీ చేశాడు ఇది మాత్రం చేయలేదని చెప్పి మళ్ళా తిడతారు నన్ను. కాబట్టి మీ దగ్గర మంచివాడిని తెప్పించుకోవడానికి నేను అనునిత్యం పనిచేస్తున్నాను. కానీ మా ఆడబిడ్డ అడిగినట్టు, డాక్టర్ అడిగినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం తినే తిండి, మనం చేసే ఆలోచన చాలా ముఖ్యం. మన ఆలోచనలు కానీ కరెక్ట్గా ఉంటే మీ ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది. మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటే అక్కడి నుంచి ఆ ఆలోచనలు తప్పుడు పనులకు వెళ్తాయి. అక్కడి నుంచి తప్పుడు పనులు చేస్తే మీకు తెలియకుండా మీలో టెన్షన్ వస్తూనే ఉంటుంది, రాత్రులు నిద్ర రాదు, మన పాపాలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే నా జీవితంలో మీరు చూస్తే నేను పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. ఎంత కష్టపడినా పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. మళ్ళీ అల్లారం మోగితే తప్ప నిద్ర లేను. అది నా జీవితంలో మొదటి అడ్వాంటేజ్. దానికి కారణం ఒక నమ్మకం. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు చూశారు, 53 రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దగ్గర 60-70 దేశాలలో నా కోసం 53 రోజులు పోరాడారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను చేసిన పని మంచిదని, నాకు జరిగిన అన్యాయానికి నిరసన మీరందరూ తయారు చేశారంటే అది చూసిన తర్వాత నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. రెండోది, మీరు తినే తిండి. మీకు బిగ్గెస్ట్ శత్రువు మీ నాలుక. ఆ నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇంకా మనం ప్రతిరోజు హాస్పిటలే. ఇంకా హాస్పిటల్కి అలవాటు అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉండలేరు. ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి మెడికేషన్ కూడా మందులు తింటా ఉంటే అవసరం కొద్ది మందు తప్పదు. కానీ మందులకు అలవాటు అయిపోతే మాత్రం ఇంకా అక్కడి నుంచి బాడీలో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత బాడీకి అవసరమైన ఫుడ్డే తినాలి. శరీరానికి మంచి స్వీట్స్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఇమ్మీడియట్ షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాం, అక్కడి నుంచి ఇన్సులిన్స్ పోవాల్సి వస్తుంది. అదే మరి షుగర్ ఉండే వాళ్ళకి అదర్ జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. 1-2 కాదు, అన్నీ వస్తాయి మళ్ళా స్లోగా. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది, మనం తినే తిండి మెడిసిన్ మారిగా ఉండాలి. నేను అందుకే ఒక మాట అంటాను, కిచెన్ ఈజ్ ఏ ఫార్మసీ. అంటే మీ మందులు తయారు చేసే ఔషధశాల. ఏం తినాలనో దాంట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొద్దిగానే ఉండాలి. ఎక్కువ తింటే మళ్ళా షుగర్ వస్తుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మినరల్స్ కావాలి, మిక్సర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసి తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, 3 నెలలకు ఒకసారి హెల్త్ బ్లడ్ తీసుకొని శాంపుల్స్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఏం తినాలో తినే పరిస్థితి వస్తుంది. తినే తిండి కూడా టైంలో తినడం నాకు కూడా ఒకసారి కుదరదు. మీటింగ్లకు వస్తాం, గెస్ట్లు వస్తూ ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. కానీ తినే తిండి కూడా టైంకి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర, తిండి, మీ ఆలోచన, మీ పని
అప్పుడప్పుడు ఓపిక కాదు, కంపల్సరీగా చేయాలి. ఒక అర్ధగంట నడవండి, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల బాడీ కంట్రోల్లో ఉంటుంది. నేను ఎందుకంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఎక్కువ పని చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. బెస్ట్ లివింగ్ అంటే మనం ఉండేది, జీవించేది ఆనందంగా జీవించడానికి, మెరుగైన జీవన ప్రమాణాలతో ఉండడానికి. అట్లా కాకుండా ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని అవసరపడడం కరెక్ట్ కాదు. నేను అందుకే రాబోయే రోజుల్లో ప్రివెంటివ్ హెల్త్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలని అవి నేర్పిద్దాం అనుకుంటున్నాను. విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి పోవాలంటే పోవాలి. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వచ్చాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో లేనిపోని సమస్యల కంటే కొన్ని వేరబుల్స్ ఉన్నాయి. అవి పెట్టుకుంటే మన ఆరోగ్యం హాస్పిటల్లో ఉండే డాక్టర్ మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, మీరు చూస్తూ ఉంటారు. ఇది పూజలు చేసిన రింగ్ కాదు. ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారుతో నా బాడీ ఎట్లుందో, రెడీగా ఉందా, రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధగంట నిద్రపోవాలనా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, అది ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం, నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలంటే రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేను. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటారు నన్ను, ఎప్పుడు నేను సిక్ అయ్యానా, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు? ఎప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి. దానివల్ల మనం బతికున్నంత వరకు ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, విజన్ 2047లో నేను చెప్పింది. ఇప్పుడు మన తలసరి ఆదాయం 2,68,000. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 20,000 వస్తుంది. అందరి ఆదాయం, తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే 2,68,000. 23 ఏళ్ళలో నేను ఆలోచించేది దీన్ని 58 లక్షలు చేయాలనుకుంటున్నా. 58 లక్షలు. అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు, సాధ్యం.